చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తూ ఉన్న కామన్ డైలాగ్ ఏంటి? సంపద సృష్టిస్తా అని. నిజంగా ఈయన దృష్టిలో సంపద సృష్టించడం అంటే ఏమిటో నిజంగా నాకైతే అర్థం కాదమ్మా. సంపద సృష్టిస్తా అని ఈయన చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తా ఉంటాయి. సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు, నిన్న అసెంబ్లీలో అంటాడు, రోడ్ల మీద చంద్రబాబు ఆయన కూటమి పార్టీలు రోడ్ల మీద ఏమంటాడు, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తూ ఉందో గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి. ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూసర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము, దీన్నే సంపద సృష్టి అంటాడు. దీన్నే సంపద సృష్టి అంటున్నాడు. ఆశ్చర్యం నిజంగా నాకైతే. ఈయన పన్నులు వేసి బాధుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి అది కూడా విందాం, ఒకసారి అది కూడా పెట్టుమా, ఒకసారి చూద్దాం. ఒకసారి వినండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సౌండ్ బాగా పెట్టుమా. వెళ్తారు ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏవి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే లేదు. ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సి, మంత్రదండాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు.